Hi students, we have already discussed root modifications and stem modifications. Next we are going to discuss the inflorescence. Pushpa Vinyasam. Most important question, most important essay question, IPE point of view. మీకు నేను రూట్ మోడిఫికేషన్స్ స్టెమ్ మోడిఫికేషన్స్ చెప్పాను. రూట్ మోడిఫికేషన్ ఎస్ఏ క్వశ్చనే, స్టెమ్ మోడిఫికేషన్ కూడా ఎస్ఏ క్వశ్చన్, ఇది కూడా ఎస్ఏ క్వశ్చన్. 3 ఎస్ఏ క్వశ్చన్లో ఒక ఎస్ఏ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి మీరందరూ బాగా చదవాలి. ఓకే, ఇన్ఫ్లోరెసెన్స్ అంటే ఏంటో చూద్దాం. పుష్ప విన్యాసం. ఓకే, ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ద ఫ్లోరల్ యాక్సిస్. The arrangement of flowers on the floral axis. ఫ్లవర్స్ అనేవి ఫ్లోరల్ యాక్సిస్ మీద అరేంజ్ అయ్యే విధానాన్ని ఏమంటారంటే ఇన్ఫ్లోరెసెన్స్ అంటారు. తెలుగులో పుష్పాలు పుష్ప విన్యాసాక్షం మీద అమరి ఉండే విధానాన్ని ఇన్ఫ్లోరెసెన్స్ అంటారు, పుష్ప విన్యాసం అంటారు. ఏంటంటే చూడండి, ఫ్లోరల్ యాక్సిస్ అంటే పుష్ప విన్యాసాక్షం, ఇది ఫ్లోరల్ యాక్సిస్. దీని మీద పుష్పాలు అరేంజ్ అయి ఉండే విధానాన్ని ఏమంటారంటే ఇన్ఫ్లోరెసెన్స్ అంటారు. చూడండి, ఇది ఫ్లోరల్ యాక్సిస్. తెలుగులో కూడా చెప్తున్నాను నేను, తెలుగు పుష్ప విన్యాసాక్షం. ఫ్లోరల్ యాక్సిస్ అంటే తెలుగులో పుష్ప విన్యాసాక్షం. ఫ్లోరల్ యాక్సిస్ మీద ఫ్లవర్స్ అరేంజ్ అయ్యే విధానాన్ని ఏమంటారంటే ఇన్ఫ్లోరెసెన్స్ అని అంటారనమాట, పుష్ప విన్యాసం అంటారు. నెక్స్ట్ చూడండి, ఫ్లవర్ ఈజ్ మోడిఫైడ్ షూట్. ఫ్లవర్ అనేది ఏంటి? మోడిఫైడ్ షూట్. మనం రూట్ మోడిఫికేషన్స్, స్టెమ్ మోడిఫికేషన్స్ చూసాం కదా. స్టెమ్ అనేది ఏ విధంగా మోడిఫై అయ్యింది, దాని అవసరాలను బట్టి మోడిఫై. అలాగే ఏంటంటే ఇక్కడ షూట్ నుంచి షూట్ ఏ విధంగా మోడిఫై అవుతుందంటే ఫ్లవర్ రావడానికి అనుగుణంగా మోడిఫై అవుతుంది అనమాట. ఇది ఫ్లవర్ అనేది కాండ రూపాంతరం, స్టెమ్ మోడిఫికేషన్. ఓకే, నెక్స్ట్ ద షూట్ ఎపికల్ మెరిస్టెమ్ చేంజెస్ టు ఫ్లోరల్ మెరిస్టెమ్. మనకి షూట్ ఉంటుంది కదా, ఇక్కడ షూట్ టిప్ పార్ట్లో మనకి ఇక్కడ ఎపికల్ మెరిస్టెమ్ ఉంటుంది అనమాట. ఈ షూట్లో టిప్ పార్ట్లో ఎపికల్ మెరిస్టెమ్ ఉంటుంది. ఈ ఎపికల్ మెరిస్టెమ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది? చేంజెస్ టు ఫ్లోరల్ మెరిస్టెమ్. ఎపికల్ మెరిస్టెమ్ చేంజెస్ టు ఫ్లోరల్ మెరిస్టెమ్. ఇక్కడ చెప్పుకున్నాం కదా, మెయిన్ యాక్సిస్ మనకి ఫ్లవర్స్ అనేవి ఏ విధంగా వచ్చిందో ముందు చెప్పేసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇది ఎలా వచ్చిందో ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఎపికల్ మెరిస్టెమ్ ఏ విధంగా మోడిఫై అవుతుంది? ఫ్లోరల్ మెరిస్టెమ్ కింద మోడిఫై అవుతుంది అనమాట. అంటే కణవలి పుష్ప విభాజ్య కణవలిగా మారుతుంది అనమాట. అగ్ర విభాజ్య కణవలి పుష్ప విభాజ్య కణవలిగా మారుతుంది. ఓకే, అప్పుడు మనకి ఫ్లవర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, చూడండి, ఇంటర్నోడ్స్ డు నాట్ ఎలాంగేట్. ఇంటర్నోడ్స్ మనకి స్టెమ్ ఉంటుంది కదా, స్టెమ్లో మనకి ఏముంటాయి? నోడ్స్ ఉంటాయి. నోడ్స్, ఇవి నోడ్స్. ఓకే, ఈ పోర్షన్కి బిట్వీన్ మధ్య ఉండే ప్రదేశాన్ని ఏమంటారు? ఇంటర్నోడ్ అంటారు. ఇంటర్నోడ్. ఓకే, ఇంటర్నోడ్.
తెలుగులో కనుపు మాధ్యమం అంటారు. ఇది కనుపు, ఇది కనుపు. ఈ రెండింటికి మధ్య ఉండే ప్రదేశాన్ని ఏమంటారంటే, మీరు ఎప్పుడైనా స్టెమ్ని ఐడెంటిఫై చేస్తే మీకు తెలుస్తుంది ఈజీగా. స్టెమ్కి ఏంటంటే కనుపులు, కనుపు మాధ్యమాలు ఉంటాయన్నమాట. అంటే నోడు ఉంటుంది, నోటికి మధ్య భాగంలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని ఏమంటారంటే ఇంటర్నోడ్ అంటారు. ఓకే, కనుపు మాధ్యమం అంటారు. ఓకే, ఇక్కడ ఏంటి, ఇంటర్నోడ్స్ డు నాట్ ఎలాంగేట్. ఇంటర్నోడ్స్ అనేవి ఎలాంగేట్ అవ్వకుండా, మనకి లీవ్స్ వచ్చేటప్పుడు చూడండి స్టెమ్ అనేది ఎలాంగేట్ అవుతుంది, పొడవు పెరుగుతుంది. కానీ పుష్పాలు ఏర్పడతాయి, పుష్పాలు వస్తాయి అనే సమయానికి ఏంటంటే మనకి ఇంటర్నోడ్ అనేది ఎలాంగేట్ అవ్వదు, పొడవు అవ్వదు. అలాగే ఏమవుతుందంటే చూడండి, అండ్ ద యాక్సిస్ పెడంకిల్ గెట్స్ కండెన్స్డ్. ఇది కండెన్స్డ్ అంటే ఇలా కుదించబడి ఉంటుంది, పొడవు ఎలాంగేట్ అవ్వకుండా అలా కుదించబడి ఉంటుంది అనమాట. ఈ కుదించబడిన ఈ భాగాన్ని ఏమంటారంటే పెడంకిల్ అంటారు. పెడంకిల్, పెడంకిల్, పెడంకిల్ అంటారు. పెడంకిల్ ఏమవుతుంది, గెట్స్ కండెన్స్డ్. ఇది కుదించబడుతుంది అనమాట, కండెన్స్ చేయబడుతుంది. నెక్స్ట్, ద ఎపెక్స్ ప్రొడ్యూసెస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లోరల్ అపెండేజెస్ లాటరల్లీ. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఎపెక్స్ ఉంది కదా, ఈ ఎపెక్స్, ఈ పై భాగం, ఈ కండెన్స్ అయిన ఈ భాగం నుంచి ఏంటంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లోరల్ అపెండేజెస్ వస్తాయి అన్నమాట. అంటే మనకి బడ్స్ రావడానికి ముందు, ఇదంతా బడ్స్ రావడానికి ముందు ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అపెండేజెస్ అవి బడ్స్ అనమాట. ఏ బడ్స్ అంటే ఫ్లోరల్ బడ్స్, పుష్ప మొగ్గలు. ఈ పుష్ప మొగ్గలు రావడానికి ఈ పెడంకిల్ మీదే ఈ ఫ్లోరల్ పాట్స్ అన్నీ వస్తాయి. చూడండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లోరల్ అపెండేజెస్ లాటరల్లీ. ఇక్కడ ఏంటంటే ఫ్లోరల్ అపెండేజెస్ అనేవి లాటరల్గా, లాటరల్ అంటే పక్క భాగాలని లాటరల్లీ అంటారు. నెక్స్ట్, సక్సెసివ్ నోట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్. లీవ్స్ మనకి ఏంటంటే ఇది షూట్ కదా, ఇది షూట్. ఈ షూట్ మీద మనకి ఏ రావాలి, యాక్చువల్లీ లీవ్స్ రావాలి. కానీ ఇక్కడ లీవ్స్ రాకుండా ఏంటి, ఇది ఇప్పుడు మనం దీన్ని ఏమంటున్నాం, షూట్ అని అనట్లేదు, ఏమంటున్నాం, పెడంకిల్ అంటున్నాం అనమాట. ఈ పెడంకిల్ మీద మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అపెండేజెస్ వస్తాయి, అది కూడా ఫ్లోరల్ అపెండేజెస్ వస్తాయి. ఇవి ఏంటంటే ఈ నోట్స్ ఉంటాయి కదా, నోట్స్ పార్ట్లో మనకి ఏంటంటే లీవ్స్ రావాలి. ఇన్స్టెడ్, లీవ్స్కి బదులుగా మనకు వచ్చే ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లోరల్ అపెండేజెస్ రావడం జరుగుతుంది అనమాట. ఇది పెడంకిల్. అర్థమైంది కదా, పెడంకిల్ మీదే ఫ్లవర్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. పెడంకిల్ అంటే తెలుగులో పుష్ప విన్యాసాక్షం, పుష్ప విన్యాసాక్షం. ఓకే, నెక్స్ట్, depending on whether the apex gets converted into a flower or continues to grow. ఇక్కడ ఏంటంటే ఎపెక్స్ ఉంది కదా, ఇక్కడ మనకి ఈ ఎపెక్స్ అనేది అగ్రభాగం అనేది, ఇది ఎపెక్స్, ఈ పార్ట్ కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ ఎపెక్స్. ఈ పార్ట్ అనేది సింగిల్ ఫ్లవర్తో ఎండ్ అవుతుందా, లేకపోతే అలా ఫ్లవర్స్ వస్తూనే కంటిన్యూగా గ్రో అవుతుందా అనే విధానాన్ని బట్టి 2 టైప్స్ కింద డివైడ్ అయింది అనమాట. ఏంటంటే 2 మేజర్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ ఆర్ డిఫైన్డ్. రెసిమోస్, ఫస్ట్ వన్ ఏంటి, రెసిమోస్. సెకండ్ వన్ సైమోస్. తెలుగులో మధ్యాభిసార పుష్ప విన్యాసం, లేకపోతే అనిశ్చిత పుష్ప విన్యాసం. మీకు ఎగ్జామ్లో మధ్యాభిసార లేకపోతే అనిశ్చిత అని కూడా అడగచ్చు అనమాట. మీరు రెండు గుర్తుపెట్టుకోవాలి, మధ్యాభిసార అండ్ అనిశ్చిత. నెక్స్ట్ సైమోస్. సైమోస్ ఏంటంటే నిశ్చిత పుష్ప విన్యాసం అని అంటారు తెలుగు. ఏంటి మనకి 2 మేజర్ ఇన్ఫ్లోరసెన్స్ ఏంటి, ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ రెసిమోస్, సెకండ్ వన్ సైమోస్. మనం ఫస్ట్ రెసిమోస్ కోసం నేర్చుకోవచ్చు. 2 మేజర్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ చూసాం కదా, మనం చెప్పుకున్నాం కదా, ఒక్కో దానికోసం డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఫస్ట్ వన్ రెసిమోస్.
ఫస్ట్ వన్ రెసిమోస్, మధ్య విసార పుష్ప విన్యాసం తెలుగులో. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఓకే, రెసిమ్, మధ్య విసార. ఓకే, ఫస్ట్లో రెసిమోజ్లో టైప్స్ ఉంటాయి అన్నమాట, రకాలు ఉంటాయి. ఆ రకాల కోసం తెలుసుకోవచ్చు. ఫస్ట్ది ఏంటంటే మనకి రెసిమ్, తెలుగులో మధ్య విసార. చూద్దాం. ఇన్ సింపుల్ రెసిమ్ పెడంకిల్ ఈజ్ అన్బ్రాంచ్డ్. ఏంటంటే సింపుల్ రెసిమ్లో పెడంకిల్, పెడంకిల్ అంటే చెప్పాను కదా, ఇదిగో ఈ మధ్య భాగంలో ఉంది కదా, దీన్ని పెడంకిల్ అంటారు. పెడంకిల్ ఈజ్ అన్బ్రాంచ్డ్. దీనికి ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? బ్రాంచెస్ ఏమీ లేవు కాబట్టి దీన్ని ఏమంటారు? అన్బ్రాంచ్డ్. బ్రాంచెస్ లేవు కాబట్టి. నెక్స్ట్, అండ్ గ్రోస్ ఇండెఫినెట్లీ. ఇది ఏంటంటే చూడండి, రెసిమోస్ అంటే ఏంటంటే మనకి ఏంటంటే అలా గ్రో అవుతూనే ఉంటుంది ఇండెఫినెట్లీ, అలా కంటిన్యూస్గా గ్రో అవుతే దాన్ని ఇండెఫినెట్లీ గ్రో అవుతుందని చెప్తాం. ఓకే, అనిశ్చితంగా పెరుగుతుంది అనమాట, ఇంకా అలా పెరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇది రెసిమోస్. చూడండి ఇక్కడ ఇన్ సింపుల్, ఇది అర్థమైంది కదా పాయింట్. నెక్స్ట్ చూడండి, బ్రాక్టియేట్. బ్రాక్టియేట్ అంటే తెలుగులో పుచ్చ సహితం. బ్రాక్టియేట్స్ అంటే చూడండి ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నాయి చూడండి, వీటిని ఏమంటారంటే బ్రాక్ట్స్ అంటారు. వీటిని ఏమంటారు? బ్రాక్ట్స్. బ్రాక్ట్స్ అంటే బ్రాక్టియేట్ అంటారు. బ్రాక్ట్స్ లేకపోతే ఈ బ్రాక్టియేట్ అని అంటారు అనమాట. మనకి ఇక్కడ బ్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? బ్రాక్టియేట్. బ్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏమంటున్నారు? బ్రాక్టియేట్ అంటున్నారు. తెలుగులో పుచ్చ సహితం, పుచ్చాలు ఉన్నాయి కాబట్టి పుచ్చ సహితం. నెక్స్ట్ పెడిసిల్లేట్. ఇవి ఏంటంటే మనకి ఫ్లవర్స్. చూడండి, ఇది ఫ్లవర్కి ఒక స్టాక్ ఉంది కదా, ఈ స్టాక్ని ఏమంటారంటే పెడిసిల్ అంటారు. ఈ స్టాక్ని ఏమంటారు? పెడిసిల్. పుష్పవృంతం అని అంటారు. పుష్పవృంతం తెలుగులో. ఓకే, ఈ ఫ్లవర్స్ పెడిసిల్లేట్. మనకి స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లవర్స్కి పెడిసిల్లేట్ అంటారు. నెక్స్ట్, ఫ్లవర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ యాక్రోపెటల్లీ. యాక్రోపెటల్లీ అంటే మీకు తెలియాలి. మీకు మెయిన్ చూడండి, పెడంకిల్ అంటే తెలియాలి, బ్రాక్ట్స్ అంటే తెలియాలి, నెక్స్ట్ పెడిసిల్ అంటే తెలియాలి. ఇవి తెలిసినప్పుడే మీరు ఈ క్వశ్చన్ ఈజీగా చదవగలుగుతారు, లేకపోతే కష్టంగా ఉంటుంది. ఓకే, పెడిసిల్లేట్ అంటే తెలిసింది. నెక్స్ట్, ఫ్లవర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ యాక్రోపెటల్లీ కూడా మీకు తెలియాలి. యాక్రోపెటల్లీ అరేంజ్మెంట్ అంటే ఏంటంటే చూడండి, అరేంజ్మెంట్ అనేది ఫ్లవర్స్ ఓపెన్ అవ్వడం, ఫ్లవర్స్ వికసించడం అనేది ఎలా జరుగుతుందంటే బేస్ టు టాప్ జరుగుతుంది. ఫస్ట్ కింద ఉన్న ఫ్లవర్స్ ఫస్ట్ ఓపెన్ అవుతాయి, నెక్స్ట్ పైకి వెళ్ళే కొద్ది ఓపెన్ అవుతాయి. చూడండి, అంటే ఇక్కడ ఈ బేస్ నుంచి టాప్ వరకు, ఇది టాప్, ఇది బాటమ్. కింద ఉన్న పుష్పాలు ముందు వికసిస్తాయి, పైన ఉన్నాయి తర్వాత వికసిస్తాయి అన్నమాట. ఏమంటారంటే యాక్రోపెటల్లీ అరేంజ్మెంట్ అంటారు. యాక్రోపెటల్లీ. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే క్రొటలేరియా. తెలుగులో యాక్రోపెటల్లీ అంటే అగ్రవిసార అంటే పుష్పాలు అనేవి ఏంటంటే మనకి క్రింది భాగం నుంచి పై భాగం వైపుకు వికసిస్తాయి అన్నమాట. అంటే కింద భాగం నుంచి బాటమ్ నుంచి టాప్. చూడండి, ఇన్ కాంపౌండ్ రెసిమ్ ఈజ్ బ్రాంచ్డ్. కాంపౌండ్ రెసిమ్ అనేది బ్రాంచ్డ్. ఇది కాంపౌండ్ రెసిమ్. చూడండి, కాంపౌండ్ రెసిమ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్. ఈ బ్రాంచెస్ అన్ని కూడా రిజెంబుల్, ఈచ్ బ్రాంచ్, ప్రతి బ్రాంచ్ కూడా రిజెంబుల్ యాజ్ ఏ సింపుల్ రెసిమ్. చూడండి, ఈ బ్రాంచ్ దేన్ని పోలి ఉంది? రిజెంబుల్ విత్ సింపుల్ రెసిమ్. ఇది సింపుల్ రెసిమ్, ఇది కాంపౌండ్ రెసిమ్. కాంపౌండ్ రెసిమ్లో ఉండే ఈచ్ బ్రాంచ్ కూడా రిజెంబుల్ యాజ్ సింపుల్ రెసిమ్.
దీన్ని పోలి ఉంటుంది అనమాట. ప్రతి బ్రాంచ్ కూడా దీన్ని పోలి ఉంటుంది. ఇది రెసిమోస్. రెసిమోస్లో రెసిమ్ ఇది ఒక టైప్. ఇంకా సమసికి చూడండి పేర్లోనే ఉంది. తెలుగులో అయితే సమసికి అంటే సమంగా అన్నీ మనకు చూడడానికి సమంగా కనిపిస్తాయి. కొరింబు. ఓకే చూడండి ఫ్లవర్స్ ఆర్ పెడిసిలేట్. చూడండి ఫ్లవర్స్ అన్నీ కూడా పెడిసిల్ ఉంది. ఇదిగో మధ్యలోది దీన్ని ఏమంటారు? మధ్యలో దాన్ని పెడంకిల్ అంటారు. దీన్ని పెడిసిల్. అందుకని పెడిసిల్ ఉంది కాబట్టి ఏమవుతుంది మనకి? పెడిసిలేట్ ఫ్లవర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ యాక్రోపెటల్లీ. యాక్రోపెటల్లీ అంటే తెలుసు కదా మీకు, అంటే బాటంలో ఉండే ఫ్లవర్స్ ఫస్ట్ ఓపెన్ అవుతాయి, నెక్స్ట్ టాప్కి వెళ్తాయి అనమాట. టాప్లో తర్వాత ఈ విధంగా బాటమ్ టు టాప్ ఇలా ఉంటే దాన్ని యాక్రోపెటల్లీ అంటారు. నెక్స్ట్ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే పుష్ప విన్యాసాక్షం మీద అగ్రవిసార క్రమంలో అమరి ఉంటాయి అన్నమాట తెలుగులో. నెక్స్ట్ ఆల్ ద ఫ్లవర్స్ ఆర్ బ్రాట్ టు సేమ్ హైట్ డ్యూ టు వ్యారీడ్ లెంత్స్ ఆఫ్ ద పెడిసిల్స్. మనకి ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకే హైట్లో ఉన్నాయి చూడండి, సేమ్ హైట్. కాకపోతే పెడిసిల్స్ అన్నీ కూడా ఏంటి, అన్నీ కూడా చూడండి సేమ్ హైట్. ఫ్లవర్స్ అనేవి ఏంటి? సేమ్ హైట్. నెక్స్ట్ డ్యూ టు వ్యారీడ్ లెంత్స్ ఆఫ్ ద పెడిసిల్స్. పెడిసిల్స్ అన్నింటి లెంత్ ఒకే విధంగా ఉందా మీకు కనిపిస్తున్నప్పుడు? ఈ పెడిసిల్ లెంత్ ఒకలా ఉంది, పెడిసిల్ లెంత్ ఒకలా ఉంది, కానీ పెడిసిల్ లెంత్ మాత్రం ఎలా ఉంది? వ్యారీడ్గా ఉంది, వేరేగా ఉందన్నమాట. ఓకే మనకి ఏంటంటే పుష్ప వృంతాలు అన్నీ కూడా సమానంగా లేకుండా వేరు వేరుగా ఉంటాయన్నమాట నోట్స్ దగ్గర. నెక్స్ట్ ఈవెన్ దో దే ఆర్ బోర్న్ ఎట్ డిఫరెంట్ నోట్స్. అన్నీ కూడా ఏంటంటే ఒకే నోట్ దగ్గర నుంచి రావు, డిఫరెంట్ నోట్స్. చూడండి ఇదొక నోటు, ఇదొక నోటు, ఇదొక నోటు, ఇదొక నోట్ అని డిఫరెంట్ నోట్స్ నుంచి బోర్న్ అవుతాయి అనమాట. డిఫరెంట్ అంటే వేరు వేరు కనుపుల నుంచి ఉద్భవిస్తాయి అన్నమాట. చూడండి ఫ్లవర్స్ ఆర్ ఓపెన్ యాక్రోపెటల్లీ. యాక్రోపెటల్లీ ఈజ్ అన్బ్రాంచ్డ్. కొరింబ్లో పెడంకిల్ సింపుల్ కొరింబ్. ఇది సింపుల్ కొరింబ్ కాబట్టి ఇది ఎలా ఉంటుంది? అన్బ్రాంచ్డ్, బ్రాంచెస్ అని ఉండవు. చూడండి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ చూడండి మనకి చూసినప్పుడు ఫ్లవర్స్ అన్నీ కూడా ఈక్వల్ సైజులోనే ఉంటాయి, కాకపోతే వాటికి కొన్ని స్టాక్స్ ఉంటాయి కదా, పెడిసిల్స్ ఉంటాయి కదా. పెడిసిల్స్ అన్నీ కూడా మీరు ఆ పెడంకిల్ చూడండి, కాలీఫ్లవర్ పెడంకిల్ చూసినప్పుడు పెడంకిల్ అంటే మధ్యలో దానికి అతుక్కుని ఉంటాయి కదా ఫ్లవర్స్, అవి పెడంకిల్ చూసినప్పుడు దాని మీద అతుక్కుని ఉండే పెడిసిల్స్ అన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ నోట్స్ దగ్గర అరేంజ్ అయ్యి ఉంటాయి. కానీ ఫ్లవర్స్ అన్నీ మనం చూడడానికి ఫ్లవర్ అంతా ఒకేలా కనిపిస్తుంది అనమాట. దాన్ని కొరింబ్ అంటారు, కాలీఫ్లవర్. ఇది కాంపౌండ్ కొరింబ్. సంయుక్త సమసికి. ఇన్ కాంపౌండ్ కొరింబ్ పెడంకిల్ ఈస్ బ్రాంచ్డ్. ఈచ్ బ్రాంచ్ రిజెంబుల్స్ సింపుల్ కొరింబ్. చూడండి ఇక్కడ పెడంకిల్ ఉంది, పెడంకిల్ మీద మనకి బ్రాంచెస్ అనేవి ఉన్నాయి చూడండి. ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్. ఈ బ్రాంచెస్ ఈచ్ బ్రాంచ్ రిజెంబుల్స్ సింపుల్ కొరింబ్. చూడండి ఇదో ఇక్కడ ఉన్న కొరింబే ఇక్కడ ఉందన్నమాట. ఎలా ఉంటుంది? ఇది చూడడానికి సింపుల్ కొరింబ్ లాగే ఉంటుంది, సింపుల్ కొరింబే ఇక్కడ. కానీ ఇది ఏంటంటే మనకి బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి కాంపౌండ్ కొరింబ్ అయింది. దీంట్లో బ్రాంచెస్ లేవు కాబట్టి ఇది సింపుల్ కొరింబ్ అయిందన్నమాట. ఇది కొరింబ్ కోసం సమసికి. అంటే ఫ్లవర్స్ అన్ని చూడడానికి ఈక్వల్గా ఉంటాయి, కాకపోతే పెడిసిల్స్ అనేవి డిఫరెంట్ నోట్స్ దగ్గర మనకి బోర్న్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇది కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది మీకు. ఇది కొరింబు, గుచ్చం. ఓకే అంబెల్ అంటే గుచ్చం. పెడంకిల్. పెడంకిల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను ఇంకా మరలా చెప్పట్లేదు. పెడంకిల్ ఈజ్ కండెన్స్డ్. పెడంకిల్ అనేది కండెన్స్డ్గా ఉంటుంది. ఇది పెడంకిల్ కండెన్స్డ్గా ఉంటుంది. నెక్స్ట్ ద ఫ్లవర్స్ అపియర్ టు హ్యావ్ అరైజ్డ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్. ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఫ్లవర్సే. ఈ అన్ని ఫ్లవర్స్ మనకి ఎక్కడ అరైజ్ అయినాయి? సేమ్ పాయింట్, ఒక్క పాయింట్ నుంచి అరైజ్ అయినాయి. ఇదిగో చూడండి ఈ పాయింట్ నుంచి ఇలా. ఓకే ఫ్లవర్స్ ఓపెన్ సెంట్రిపెటల్లీ.
మనం ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు రెసీమ్లోను అలా కొరియంలో నేర్చుకున్నప్పుడు యాక్రోపెటల్ నేర్చుకున్నాం. ఇప్పుడు సెంట్రిపెటల్లీ 2 పదాలు నేర్చుకున్నాం. ఏంటి ఫస్ట్ వన్ యాక్రోపెటల్లీ అంటే తెలుసు కదా, బాటమ్ టు టాప్ అంటే ఫ్లవర్స్ ఓపెన్ అవడం. బాటంలో ఓపెన్ అవుతే ఫస్ట్ బాటంలో ఓపెన్ అవుతే అవి మెచ్యూర్ ఫ్లవర్స్ కింద ఉంటాయి. తర్వాత అది యాక్రోపెటల్. నెక్స్ట్ సెంట్రిపెటల్ అంటే ఫ్లవర్స్ చూడండి, పెరిపెరల్ సైడ్స్ అంటే ఈ భాగాల్లో పార్శ్వ భాగాల్లో ఈ భాగాల్లో ఉన్న ఫ్లవర్స్ ఫస్ట్ ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ సెంటర్ ఫ్లవర్స్ తర్వాత ఓపెన్ అవుతాయి అన్నమాట. దీన్నే సెంట్రిపెటల్ అని అంటారు అనమాట. ఫస్ట్ పెరిపెరల్ సైడ్ ఓపెన్ అవుతాయి పరిధీయ భాగాల వైపు, తర్వాత సెంట్రల్ పార్ట్ కేంద్ర భాగంలో ఫ్లవర్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దాన్ని సెంట్రిపెటల్లీ అంటారు అనమాట. అంబెల్ ఈస్ కవర్డ్ బై ఏ వాల్ ఆఫ్ బ్రాక్ట్స్ ఇన్వల్యూకర్. అంబెల్ని కవర్ చేస్తూ మనకి ఏంటంటే ఇన్వల్యూకర్ ఉంటుంది అనమాట. ఫ్లవర్ ఇది అనుకో, ఈ ఫ్లవర్ని కవర్ చేస్తే ఇలాగా ఇన్వల్యూకర్ ఉంటుంది. ఇన్వల్యూకర్ అనేది ఏంటంటే బ్రాక్ట్స్, ఈ బ్రాక్ట్స్ నుంచి వచ్చేదే వాల్ బ్రాక్ట్స్ కవర్డ్ ఇన్వల్యూకర్. ఇలా కవర్ చేస్తుంది అనమాట ఫ్లవర్ని ఇన్వల్యూకర్. ఇవి ఉన్నాయి కదా, ఇవే బ్రాక్ట్స్ అంటే ఇవి బ్రాక్ట్స్. ఈ బ్రాక్ట్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఇన్వల్యూకర్ కింద ఇలా మొత్తం ఫ్లవర్ని కవర్ చేస్తాను. మీరు ఎప్పుడైనా ఉల్లికాడ చూసారా, ఉల్లికాడ బడ్ కండిషన్లో చూడండి. బడ్ కండిషన్లో చూసినప్పుడు మొత్తం ఫ్లవర్ని కవర్ చేస్తూ ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్నే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఆ లేయర్ని ఏమంటారంటే ఇన్వల్యూకర్ అని అంటారు అనమాట. నెక్స్ట్ ఇన్ సింపుల్ అంబెల్ పెడంకిల్ ఈజ్ అన్బ్రాంచ్డ్. ఇది సింపుల్ అంబెల్, ఇది సింపుల్ అంబెల్. సింపుల్ అంబెల్లో చూడండి పెడంకిల్ బ్రాంచెస్ ఉన్నాయా, బ్రాంచెస్ లేవు కాబట్టి దీన్ని ఏమంటారు, అన్బ్రాంచ్డ్ అంటారు. నెక్స్ట్ ఇన్ కాంపౌండ్, దీనికి ఎగ్జాంపుల్ ఆనియన్, ఆలియం సీపా దాని సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ ఇన్ కాంపౌండ్ అంబెల్ పెడంకిల్ ఈజ్ బ్రాంచ్డ్. ఇది కాంపౌండ్ పెడంకిల్, కాంపౌండ్ పెడంకిల్ అంటే కాంపౌండ్ అంబెల్. ఇది కాంపౌండ్ అంబెల్ పెడంకిల్ ఈజ్ బ్రాంచ్డ్. ఇదిగో ఇది పెడంకిల్స్ చూడండి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో. అన్ని బ్రాంచెస్లో ఫ్లవర్స్ అనేవి చూడండి సేమ్ పార్ట్ నుంచి ఎరేజ్ అయినాయి. చూడండి మనకి ఇక్కడ లోవర్ సైడ్ ఉన్నాయి కదా బ్రాక్ట్స్, వీటిని ఇన్వల్యూకర్ అంటారు. అలాగే ఈచ్ బ్రాంచ్ దగ్గర ఉంది, దీన్ని ఏమంటారంటే తెలుగులో ఇన్వల్యూకర్ని పరిచక్ర పుచ్చావలి అంటారు. పరిచక్ర పుచ్చావలి. ఈచ్ బ్రాంచ్ దగ్గర ఉండే వాటిని ఏమంటారంటే ఇన్వల్యూసెల్ అని అంటారు అన్నమాట. ఇది అంబెల్. కంకి, మీరు అకిరాంతస్ ఉత్తరేణి మొక్క చూసినప్పుడు మీకు క్లియర్గా మీరు ఈ స్పైక్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఉత్తరేణి మొక్క ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. దాన్ని ఒకసారి చూడండి. దాన్ని ఏమంటారంటే తెలుగులో కంకులు అని అంటారు, కంకి. ఓకే, ఇందులో కూడా ఏంటంటే ఫ్లవర్స్ అనేవి యాక్రోపెటల్ అరేంజ్మెంట్. యాక్రోపెటల్ అంటే ఆల్రెడీ చెప్పాం కదా, బాటంలో ఉండే ఫ్లవర్స్ అనేవి ఏంటంటే ఫస్ట్ ఓపెన్ అవుతాయి, నెక్స్ట్ ఫ్లవర్స్ దాని పై ఫ్లవర్స్ తర్వాత ఓపెన్ అవుతాయి అనమాట. అంటే కింద ఉన్న ఫ్లవర్స్ ముందు తర్వాత అలా ఓపెన్ అవుతుంటుంది, అంటే బాటమ్ టు టాప్. ఇది యాక్రోపెటల్ అరేంజ్మెంట్ ఆఫ్ సెసైల్. సెసైల్ అంటే పెడిసిల్ ఉంది ఇక్కడ మనకి, పెడంకిల్ ఉంది కానీ ఫ్లవర్స్ దగ్గర ఇవి ఫ్లవర్స్కి ఇలా ఉంది చెప్ప, దానికి పెడంకిల్ ఉంది కానీ ఫ్లవర్స్కి పెడిసిల్ లేదు. చూడండి పెడంకిల్కి అంటి పెట్టుకుని ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా పెడంకిల్కి అంటి పెట్టుకుని ఉన్నాయి. వితౌట్ పెడిసిల్ అయితే వాటిని ఏమంటారంటే సెసైల్ అని అంటారు. అర్థమైంది కదా. రొంతరహిత పుష్పాలను ఏమంటారంటే సెసైల్ ఫ్లవర్స్ అని అంటారన్నమాట. రొంతరహిత పుష్పాలని సెసైల్ ఫ్లవర్స్. నెక్స్ట్ సెసైల్ ఫ్లవర్స్ అంటే అర్థమైంది కదా, వితౌట్ పెడిసిల్ లేకుండా ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. ఆన్ ద ఫ్లవర్స్ ఆన్ ద పెడంకిల్. దీన్ని ఏమంటారంటే రిఫర్ టు ఎస్ స్పైక్స్. దీనికి ఎగ్జాంపుల్ అకిరాంతస్, తెలుగులో ఉత్తరేణి మొక్క అంటారు కదా అది. మీరు దీన్ని ఒకసారి చూడండి. నెక్స్ట్ చూడండి ప్లాంట్ ఫ్లవర్ అబ్జర్వ్ చేశారు కదా ఇది.
నెక్స్ట్ స్పాడిక్స్ తెలుగులో కూడా. సెసైల్ అంటే దీంట్లో కూడా స్టాక్స్ ఉండవు, పెడిసిల్స్ ఉండవు. సెక్సువల్ అండ్ న్యూటర్ అంటే వంద్యంగా ఉంటాయి, అంటే అందులో ఎటువంటి అంటే వంద్యం అంటారు. న్యూటర్ ఫ్లవర్. సెసైల్, యూనిసెక్సువల్ అండ్ న్యూటర్ ఫ్లవర్స్ అరేంజ్డ్ ఇన్ యాక్రోపెటల్. ఇది కూడా అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే యాక్రోపెటల్ మేనర్లోనే ఉంటుంది. మనకి ఏంటంటే సక్సెషన్ సెసైల్, యూనిసెక్సువల్ అండ్ న్యూటర్ ఫ్లవర్. Sessile, unisexual and neuter flowers arranged acropetally succession, protected by modified bract called spathe. ఇక్కడ చూడండి, మొత్తం లోపల ఉన్న ఆర్గన్స్ అన్నింటినీ కవర్ చేస్తూ అవుట్ సైడ్ ఒక స్పేత్ ఉంది ప్రొటెక్ట్ చేస్తూ. ఈ స్పేత్ని దీన్ని ఏమంటారంటే స్పేత్ అని అంటారనమాట. ఇది ఏంటిది? మోడిఫైడ్ బ్రాక్ట్. ఇక్కడ మనకి ఫ్లవర్ ఉన్నప్పుడు ఫ్లవర్లోను ఇలా బ్రాక్ట్స్ ఉంటాయి కదా, ఇది మాడిఫై అయ్యి మనకి ఏ విధంగా ఫామ్ అవుతుందంటే స్పేత్లా ఫామ్ అవుతుంది అనమాట. మట్ట అంటారు కదా మీరు కొబ్బరి మొక్కలు, బ్రాక్ట్ అనేది ఈ విధంగా స్పేత్ లాగా మాడిఫై అవుతుంది అనమాట. దీన్ని స్పేత్ అంటారు. దీంట్లో మనకి అప్పర్ పార్ట్లో నేక్డ్ మేల్ ఫ్లవర్స్ ఉంటాయి, మధ్యలో న్యూటర్ ఫ్లవర్స్ వంద్య పుష్పాలు ఉంటాయి. వంద్య పుష్పాలు. నెక్స్ట్ లోవర్ సైడ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. ఇది స్పాడిక్స్. హెడ్ శీర్షవత్ పుష్ప విన్యాసం. హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ లో మనకి చూడండి పెడింకిల్ ఈజ్ కండెన్స్డ్. పెడింకిల్ అనేది కుదించబడుతుంది. చూడండి ఇక్కడ ఇంతకు ముందు చూసిన పెడంకిల్కి ఈ పెడంకిల్కి డిఫరెంట్ ఉంది. చూడండి కండెన్స్ బాగా కుదించబడింది. ఇలా ఉన్న కండెన్స్డ్ పెడంకిల్ని ఏమంటారంటే రెసెప్టకిల్ అంటారు. పుష్ప విన్యాస రొంతం అంటారు తెలుగులో. రెసెప్టకిల్ అంటారు. కండెన్స్డ్ పెడంకిల్ని రెసెప్టకిల్ అంటారు. ఓకే. ఫ్లవర్స్ ఆర్ సెసైల్ అంటే వితౌట్ పెడిసిల్. ఫ్లవర్స్కి పెడిసిల్ ఉండదు. ఫ్లవర్స్ అనేవి ఇలాగే ఉంటాయి, ఇలా అటాచ్ అయ్యి ఉంటాయి. హెడ్ ఇన్ఫ్లోరసెన్స్లో ఫ్లవర్స్ అనేవి ఇలా అటాచ్ అయ్యి ఉంటాయి. ఓకే. సెసైల్ అంటే చూడండి ఇక్కడ పెడిసిల్ ఉందా, పెడిసిల్ లేదు కాబట్టి వితౌట్ పెడిసిల్ అయితే ఆ ఫ్లవర్స్ని ఏమంటారంటే సెసైల్ ఫ్లవర్స్ అని అంటారు. ఓకే. ఫ్లవర్స్ ఆర్ సెసైల్. యూనిసెక్సువల్ ఆర్ బైసెక్సువల్. ఒకే ప్లాంట్లో ఉంటే బైసెక్సువల్ అని, యూనిసెక్సువల్ అంటే గైనిషియం వేరువేరుగా ఉంటే వాటిని యూనిసెక్సువల్. ఏకలింగ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు అంటారు. ఫ్లవర్స్ ఆర్ డెవలప్డ్. కానీ ఏకలింగ యూనిసెక్సువల్ ఫ్లవర్స్ ఆర్ బైసెక్సువల్ ఫ్లవర్స్ కానీ ఎలా ఉంటాయంటే డెవలప్డ్ సెంట్రిపెటల్లీ అంటే పెరిపెరల్గా ఉండే ఫ్లవర్స్ ఫస్ట్ ఓపెన్ అవుతాయి, తర్వాత సెంటర్లో ఉండే ఫ్లవర్స్ ఓపెన్ అవుతాయి. ఈ విధంగా దీన్ని ఏమంటారంటే సెంట్రిపెటల్లీ. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆస్ట్రేసి. చూడండి బంతి పువ్వులు, చామంతి పువ్వులు ఇవన్నీ కూడా ఆస్ట్రేసి ఫ్యామిలీలోకి వస్తాయి అన్నమాట. అంటే చూడండి ఫ్లవర్స్ అనేవి ఫస్ట్ అక్కడ ఎలా ఓపెన్ అవుతాయి ఇలా. అంటే ఇక్కడ పెద్ద ఫ్లవర్స్, అది పెద్ద ఫ్లవర్స్ అంటే పెటల్స్ అనేవి పెద్దగా ఉంటాయి, తర్వాత ఇలా లోపలికి వచ్చే వాళ్ళది చిన్నగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అరేంజ్మెంట్ ఉంటుంది. అలా అరేంజ్మెంట్ ఉంటే దాన్ని సెంట్రిపెటల్ అంటారు. దీనికి ఆస్ట్రేసి, బంతి, చామంతి అవి. స్మాల్ ఫ్లవర్స్ ఆర్ హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ ఆర్ కాల్డ్ ఫ్లోరెట్స్. పుష్పకాలు. తెలుగులో ఫ్లోరెట్స్ అంటే పుష్పకాలు. చూడండి ఇవి ఫ్లోరెట్స్, ఇవి కూడా అంతే, వీటిని కూడా ఫ్లోరెట్స్ అంటారు. దీన్ని ఏమంటారంటే రే ఫ్లోరెట్ అని, వీటిల్ని డిస్క్ ఫ్లోరెట్స్ అని అంటారు అనమాట. రే ఫ్లోరెట్స్,
డిస్క్ ఫ్లోరెట్స్. రే ఫ్లోరెట్స్ని తెలుగులో కిరణ పుష్పకాలు అంటారు. డిస్క్ ఫ్లోరెట్స్ని తెలుగులో చక్ర పుష్పకాలు అని అంటారు అన్నమాట. ఇది హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్ శీర్షవత్ పుష్ప విన్యాసం. ఇక్కడితో మనకి రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ కోసం చెప్పడం జరిగింది. కొరింబు, అంబెల్, స్పాడిక్స్, రెసిమ్, అంబెల్, కొరిమ్, స్పాడిక్స్, తర్వాత స్పైక్స్, హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్ కోసం మనం నేర్చుకున్నాం. సైమోస్ నెక్స్ట్ మనం మేజర్ టైప్స్ అని చెప్పుకున్నాం కదా ఇన్ఫ్లోరెసెన్స్. ఫస్ట్ వన్ రెసిమోస్ చూసాము. నెక్స్ట్ సెకండ్ వన్ సైమోస్, నిశ్చిత పుష్ప విన్యాసం తెలుగులో. హిట్ షోస్ లిమిటెడ్ గ్రోత్. మనకి ఏంటంటే రెసిమోస్లో చూసుకున్నప్పుడు ఏంటంటే ఇండెఫినెట్లీ గ్రోత్ జరుగుతుంది దాంట్లో, అంటే అనిశ్చితంగా అలాగా పుష్పాలు ఏర్పడుతూనే ఉంటాయి అన్నమాట. కానీ సైమోస్లో మనకి ఏంటంటే లిమిటెడ్ గ్రోత్ కనిపిస్తుంది. చూడండి, ద ఫ్లవర్స్ ఆర్ బోర్న్ ఆన్ ఏ బేసిపెటల్ ఆర్డర్. బేసిపెటల్ ఆర్డర్ అంటే మనం యాక్రోపెటల్లో ఏం చెప్పుకున్నాం, యాక్రోపెటల్లో ఫ్లవర్స్ అనేవి ఫస్ట్ బాటమ్ సైడ్ క్రింది భాగంలో ఉన్న ఫ్లవర్స్ ఓపెన్ అవుతాయని ఫస్ట్ చూసాం. ఇలా పైకి లేకొంది అవి తర్వాత ఓపెన్ అవుతాయి. ఇది యాక్రోపెటల్. ఇప్పుడు బేసిక్ పెటల్. బేసిక్ పెటల్లో ఫస్ట్ టాప్లో ఉన్న ఫ్లవర్స్ ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ బాటంలో ఉన్నాయి ఓపెన్ అవుతాయి. టాప్ ఫ్లవర్స్ ఓపెన్ అవుతాయి, తర్వాత రిమైనింగ్ బాటంలో ఉన్నాయి ఓపెన్ అవుతాయి. దాన్ని బేసి పెటల్ అంటారు. అర్థమైంది కదా యాక్రోపెటల్కి బేసి పెటల్కి. బేసి పెటల్ అంటే టాప్లో ఫస్ట్ ఓపెన్ అవుతాయి, తర్వాత బాటంలో. ఇందులో యాక్రోపెటల్ అయితే బాటంలో ఫస్ట్ ఓపెన్ అవుతాయి, తర్వాత టాప్లో ఓపెన్ అవుతాయి. ఇది యాక్రోపెటల్కి బేసి పెటల్కి డిఫరెన్స్. మనకి సైమోస్లో ఫ్లవర్స్ అనేవి ఏ విధంగా ఓపెన్ అవుతాయి అంటే బేసి పెటల్ ఆర్డర్లో ఓపెన్ అవుతాయి. చూడండి, ఎయిదర్ ఆన్ ఏ బ్రాంచ్డ్ ఆర్ అన్బ్రాంచ్డ్. మనకి ఇందులో బ్రాంచెస్ ఉంటాయి, లేకపోతే ఉండకపోవచ్చు. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అన్బ్రాంచ్డ్కి, బ్రాంచెస్ లేకుండా ఉండడానికి హైబిస్కస్. హైబిస్కస్, దత్తూర. హైబిస్కస్ అంటే మందారం, అలాగే దత్తూర అంటే ఉమ్మెత్త ఫ్లవర్లో. చూడండి, ఇదిగో ఇలా ఒంటరి పుష్పంతో టాప్ పాట్లో, ఎపికల్ పాట్లో ఒక పుష్పంతో ఎండ్ అవడాన్ని ఏమంటారంటే సాలిటరీ సైమన్ అంటారు. ఏకాంత నిశ్చితం అని అంటారు తెలుగులో. ఏకాంత నిశ్చితం ఎందుకంటే ఒక్క పుష్పంతోనే ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట. తర్వాత యాక్సిలరీ బడ్ ఉంటుంది. ఇది ఒక యాక్సిలరీ పాట్ నుంచి ఒక బడ్ వస్తుంది. ఇది తర్వాత ఫస్ట్ టాప్లో ఇలా ఒక పుష్పంతో అంతమవుతే దాన్ని ఏమంటారంటే సాలిటరీ సైమన్ అంటారంట, ఏకాంత నిశ్చితం. ఇది సాలిటరీ సైమ్ కోసం. నెక్స్ట్ సైమ్యూల్. తెలుగులో కూడా సైమ్యూలే. 3 ఫ్లవర్డ్ సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్. సైమ్యూల్ అనేది ఏంటి? 3 ఫ్లవర్డ్ సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్. 3 పుష్పాలతో ఉన్న పుష్ప విన్యాసం ఏంటంటే సైమ్యూల్. ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫౌండ్ ఇన్ ప్లాంట్స్ లైక్ బోగన్విలియా అండ్ జాస్మిన్. బోగన్విలియా కాగితపు పువ్వులు ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్. తర్వాత జాస్మిన్, మల్లె. చూడండి, 3 ఫ్లవర్స్తో ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట ఈ ఇన్ఫ్లోరసెన్స్. దీన్ని సైమ్యూల్ అంటారు. Cymos type is further divided based on the number branches formed.
ఏంటంటే సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటే ఫర్దర్ డివైడెడ్ ఇంటూ based on the నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఏర్పడే విధానాన్ని బట్టి సైమోస్ని ఏంటంటే మనకి కింది విధాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ ఏంటంటే మోనోకేషియల్ అంటే మోనోకేషియల్ సైమ్. దీంట్లో విత్ 1 బ్రాంచ్ ఈచ్ టైం, ప్రతిసారి కూడా 1 బ్రాంచ్ మాత్రమే వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే హెమిలియా. చూడండి 1 బ్రాంచ్ వచ్చింది, మళ్ళీ తర్వాత 1 బ్రాంచ్తోనే అంతమై మళ్ళీ ఇంకో బ్రాంచ్ వస్తుంది. ఇక్కడ 1 బ్రాంచ్తోనే ఎండ్ అవుతుంది, మళ్ళీ ఇంకొక బ్రాంచ్ ఫామ్ అవుతుంది. ఇది కూడా 1 బ్రాంచ్తో ఎండ్ అవుతుంది. ఇలా ఈచ్ టైం ప్రతిసారి కూడా ఇలా ఒక్క బ్రాంచ్తో ఎండ్ అవుతే దాన్ని ఏమంటారంటే మోనోకేషియల్ సైమ్ అని అంటారు. శాఖీయ నిశ్చితం తెలుగులో. దీనికి ఎగ్జాంపుల్ హెమిలియా. నెక్స్ట్ డైకేషియల్ సైమ్. చూడండి విత్ 2 బ్రాంచెస్ ఈచ్ టైం, ప్రతిసారి కూడా 2 బ్రాంచెస్ ప్రొడ్యూస్ అవుతాయి. చూడండి ఇది మళ్ళీ ఇక్కడ 2 బ్రాంచెస్ వచ్చాయి. ఇలా ప్రతిసారి 2 బ్రాంచెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ హైపోమియా, చిలకడ దుంప ఉంటుంది కదా, దాని సైంటిఫిక్ నేమ్ హైపోమియా. నెక్స్ట్ పాలికేసియల్ సైమ్, బహుశాఖీయ నిశ్చితం. ఏంటంటే విత్ మోర్ దెన్ 2 బ్రాంచెస్ యాజ్ ఈచ్ టైం. ఏంటంటే ఎక్కువ బ్రాంచెస్, మోర్ దెన్ 2, 2 కంటే ఇంకా ఎక్కువ బ్రాంచెస్ అనేవి ఇందులో ఎక్స్పోజ్ అవుతాయి అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ నీరియం ఉంటుంది కదా, నీరియం ఒడోరం. గన్నేరు మొక్కను చూసినప్పుడు, మీరు ఫ్లవర్స్ చూసినప్పుడు అక్కడ ఏంటంటే ఎక్కువ బ్రాంచెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా పాలికేషియల్ సైమ్. ఇక్కడితో మనకి సైమోస్ కూడా కంప్లీట్ అయింది. ఇన్ఫ్లోరెసెన్స్ అయిపోయింది. 3 ఎస్ఎస్ చెప్పాను నేను. ఫస్ట్ రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, అదే ఇన్ఫ్లోరెసెన్స్.